రెంటికి చెడ్డ రేవడంటే ఇప్పుడు నెల్లూరు మేయర్ పరిస్థితి అవుతుంది అనుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలోకి వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణంగా ఆవిడ మేయర్ అయ్యారు. ఆ తర్వాత కోటంరెడ్డి వెళ్ళిపోయినప్పుడు తను అవతలకి వెళ్ళింది. మళ్ళీ విజయసాయి రెడ్డి మాట్లాడాక వెనక్కి వచ్చింది. పార్టీ ఓడిపోగానే మళ్ళీ అటు కోటంరెడ్డికి మద్దతు ప్రకటించింది. కానీ ఇప్పుడు కుంభకోణపు కేసు ఆమె భర్తని చుట్టుముడుతోంది. తాజాగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సంతకం ఏకంగా ఫోర్జరీ చేసిన కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సుమారు 70 భవనాలకు చెందిన తనఖా ఆస్తుల్ని ఫోర్జరీ సంతకాలతో విడుదల చేసేసి కోర్టు దండుకున్నారన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని సస్పెండ్ చేశారు. నెల్లూరు పోలీసులకి ఈ వ్యవహారం మీదన విచారణకి కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ టౌన్ ప్లానింగ్కి చెందిన పలువురు ఉద్యోగులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు. పురపాలక చట్టం పేర్కొన్న నిబంధనల ప్రకారం భవన నిర్మాణం జరగకపోతే వాటి యజమానులు కార్పొరేషన్కి మార్టిగేజ్ చేసిన ఆస్తిని విడుదల చేయరు. కానీ నెల్లూరులో నిబంధనల ప్రకారం కట్టని సుమారు 70 భవనాల తనఖా ఆస్తుల్ని విడుదల చేసేశారు. ఇందుకోసం కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ వ్యవహారంలో కోట్లు దోచుకున్నారని నెల్లూరు మలుపూడికి చెందినటువంటి న్యాయవాది కారు మురళి కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కమిషనర్కి ఫిర్యాదు చేసిన కాకు మురళి పలు భవనాలు డాక్యుమెంట్లను ఆధారాలుగా సమర్పించారు. వాటిని పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాటికి స్పందించిన పలువురు ఉద్యోగులు మేయర్ భర్త జయవర్ధన్, ఆయన అనుచరుడు శివకృష్ణ తమను మేయర్ ఛాంబర్కి పిలిచి కమిషనర్ సంతకం చేసిన పత్రాలు ఇచ్చి మార్టిగేజ్ విడుదల చేయాలని చెప్పడంతో చేసినట్టు వివరణ ఇచ్చారు. దీంతో టీపీఓలు ఎం దేవేంద్ర, బి ప్రవీణ్, డబ్ల్యూపీఆర్ఓఎస్ పి నాగేంద్ర, కె కార్తిక్ మాలవ్యలను సస్పెండ్ చేశారు. వ్యవహారంలో సంబంధిత అధికారులు వివరణలు మేయర్ భర్త జయవర్ధన్ పాత్రను పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపి బాధ్యుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిషనర్ వికాస్ మర్మత్ ఎస్పీకి లేఖ రాశారు.